तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। अब यहाँ से कहाँ जाएं हम, तेरी बाहों में मर जाएं हम। అగోడా జైలు అయిపోయింది, ఫోర్ట్ అయిపోయింది. అగోడా జైల్ ఫోర్ట్ మ్యూజియం అంట. ఇందులోకి వెళ్ళి చూద్దాం ఏముంటాయో. పాత పిక్చర్స్ మన అంతా కంటెంట్ దొరకచ్చు. చూసుకుంటే ఫిరంగులు, భారీ భారీ ఫిరంగులు. ఇది కోట నిజంగా ఉందా, ఈ మ్యూజియం కోసం కట్టుకోవడం తెలియదు. ఎంట్రీ టికెట్ 25 రూపాయలే, పార్కింగే 100 రూపాయలు. బండ్లు తెచ్చుకుంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. గోవా అదిరిపోయింది బయట. లోపలికి వెళ్ళిపోదాం, నీడకి వెళ్ళిపోదాం. వామ్మో 200 అంటే జైలు మ్యూజియం చూడడానికి. లోపల ఏముందో ఏమో తెలియదు కానీ పర్ హెడ్ 200. మా ప్రసన్న గుణశేఖర్ తీసుకున్నాడు టికెట్లు. ఏంటి అతికించుకోవాలి చేతికి అవి? వెయ్యి ట్యాగ్లు. వాటర్లోకి వెళ్తే ఏం కదా ట్యాగ్. అగు నీ ట్యాగ్ చూపి. ఇట్లేసారు నా ట్యాగ్ పైన. అదేంటి అంటే నేను మెయిన్ కదా, సో నాకు ఇలా పెట్టాను. బాగా చూడండి, సెక్యూరిటీ గార్డ్ వేసిండు, ఎంత బాగా చేశాడు. నేను నీ చూపి. అదిగోండి. మా ప్రసన్న శేఖర్ కాకులు వీడియో తీస్తున్నాడు. నకలు చూడు కాకి కూడా అయిపోయాడు. నాన్న ముత్తాతలు బాగున్నారా? అందరూ మన కాకులే వంచుతారు. జూమ్ అవుట్. పోయినాం ఇటు మ్యూజియం లోపలికి వచ్చాం. మ్యూజియం లోపల నుంచి బీచ్ వ్యూ ఫోర్ట్ చూడండి ఎంత బాగుందో. అంత సౌకేం కాదు ఇక్కడ అన్న. అన్వేషణ మేము అంతకుముందు గోవా తిరిగినప్పుడు అంత సౌక అన్నావు. ఇక్కడ అంతా కాకలేసి తమ్మలేకపోతుంది రేట్లు ఇక్కడ. ఇదిగో అక్కడికి వెళ్ళొచ్చు అనుకొని 200 ఎంట్రీ టికెట్ అయిన పర్లేదని తీసుకున్నాం. కానీ చివరికి అది క్లోజ్ అంట. అక్కడికి వెళ్ళినట్లేడు వీడు. వరస్టిగాలు ఉంటారండి, వరస్టిగాలు. చూడు ఫిరంగులు అంటే కోటకి ఎవడన్నా వస్తూ ఉంటే సముద్రం నుంచి ఇట్లా డిస్కింగ్ తుటాలు వేస్తూ ఉంటారు. చూడండి సముద్రం నుంచి పడవ చాలు రెడీగా ఉన్నాయి బాంబులు ఇక్కడ. 1 వర్డ్ యాక్షన్ అంతే. డిషప్. ఒకప్పుడు ఎన్ని పెద్ద పడవలు, ఎంత పెద్ద రవాణా ట్రాన్స్పోర్ట్ జరిగేది ఇక్కడ తెలియట్లేదు. ఇప్పుడు చూస్తే టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. మా ప్రసన్న శేఖర్ ఫోటోలు ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఈ లొకేషన్ ఇది బాగుంది. హట్ ఫండ్స్ అలసిపోయి షెట్ కింద కూర్చున్నాం. షెట్ కాదు, గుడిసెలో ఉన్నాం. గుడిసె చాలా చల్లగా ఉంది. ఓహోహో ఇప్పుడు సముద్రం ఇటు చూపిస్తా. అది అటు సముద్రం, గుడిసె బాగుంది. వచ్చిపోయే ఫారినర్స్, టూరిస్ట్.
అమ్మో ఈ జైలు మనకు వద్దయో. వెళ్తా నేను కూడా వెళ్తా. అమ్మ జైలు నన్ను జైలు పెట్టిన నన్ను జైలు పెట్టినట. జైలు అమ్మ జైలు అమ్మ పట్టేసుకున్నాను. కష్టంగా ఉంది. అమ్మ వితౌట్ జైలు కానీ చర్చ్ అంట. జైలే చూడండి ఎన్ని జైలు లోపల. ఇది ఫ్లాష్ అడుగు ఫ్లాష్ లైట్. ఇది లెటరీన్ అనుకుంటా. లెటర్లు ఉండవా? సర్లే. అబ్బో ఫ్యాన్ కూడా లేదు కనీసం. ఇందులో బండి చచ్చిపోతారు. అయ్యో ఇంతసేపు జైలు ఇంత బాగుంది అనుకున్నా కానీ అబ్బో ఇదంతా చేయలేమో సీక్రెట్ జైలు. అబ్బో నాకు లైటింగ్ లోపల సూపర్ ఉంది రెడ్గా. యాక్టివిటీస్ ఉన్నాయి ఇందులో. అంటే అప్పటి చరిత్రకు సంబంధించి ఫోటోలు వీడియోలు ఇలా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అందులో పాత ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అందులో ఏదైనా గ్యాలరీలో ఒక ఫోటో తీయడం చూపిస్తాను మీకు. ఇక మా వెంకటనే చూస్తున్నాడు. వెంకట టచ్ ఇదంతా. ఓ పజిల్ పిక్చర్స్లో పజిల్స్ ఆడుతున్నారు. ఇక్కడ ఏదో ఉంది చూద్దాం. పిల్లలు ఆడుతారు. దీని తర్వాత మనదే. వాళ్ళు ఏ ప్లేస్ నుంచి వచ్చినా కూడా పెట్టిరాకు. వాళ్ళు ఏ ప్లేస్ నుంచి వచ్చినా కూడా ఉంది లొకేషన్. అక్కడి నుంచి ఉంది వాళ్ళు. విజయ రీట్రై కొట్టు. ఇప్పుడు మా ఫోటో ఆ గ్యాలరీలోకి వెళ్ళిపోయిందన్నమాట. ఇక్కడ అదిగో మా ఫోటో. డెబ్బాయిగడ్లో ఛార్జింగ్ అయిపోయింది. 7% ఉంది. అది కూడా అయిపోగొట్టడం ఎందుకని ఆపేసా. మా జైల్ టూర్ కూడా అయిపోయింది. మా వాళ్ళు కూడా అందరూ కలిసిపోయారు. వాటర్ కూల్ డ్రింక్ అని అంటారు. అందులోకి పోతారు. కాసేపు కూర్చుందామని. వాటర్ ఉన్నాయి. ఫ్రీ వాటర్ తాగేద్దాం. బాయ్. ఇంకో స్పాట్కి వచ్చాము ఇప్పుడే. ప్లేస్ పేరు ఏంటండి?
చోప్రా ఫోర్ట్ బోర్డు కనిపిస్తుందా? కనిపించలేదు. ఎన్ని మెట్లు ఉన్నాయండి వరుస పైకి. చోప్రా ఫోర్ట్. ఓ కొండపై వరకు ఇట్లనే ఉన్నాయండి మెట్లు. ఇట్లా ఎక్కి క్యాష్ వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది మీ అందరికీ. చాలా హైయెస్ట్ ఆల్టిట్యూడ్లోనూ కొండపైకి. ఇటు తిరిగితే బీచ్, ఓషన్, అటు సైడ్ ఓషన్, ఇటు సైడ్ కొండలు కోనలు. ఓ ఎక్కుతున్నాం ఇలా. ఇంకా జర్నీ సాగుతూనే ఉంది. మా ఊర్లో హైదరాబాద్లో గోల్కొండ కోట ఉంది. అది ఎక్కినప్పుడు కూడా ఇంత ఆయాసం రాలే. ఇది ఎందుకో మరి. మేమున్న పాయింట్ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఒక సన్సెట్ నా ముందుంది, వెనకాల సముద్రం, బ్లాక్ అండ్ బ్లూ కానీ చూపిస్తా చూడండి సన్సెట్. ఓహోహో అదిరిపోయింది అసలు. तो ये जाना सनम प्यार होता. ఇక్కడ వ్యూ అయిపోయింది. ఇక్కడ నుంచి కొడితే డైరెక్ట్ ఇప్పుడు అంజనా బీచ్ సన్సెట్ ఉంటుంది. బీచ్లో జలకాలు ఆడుతూ ఆ సన్సెట్ని ఎంజాయ్ చేద్దాం. ఓ ఇక్కడి నుంచి నడుచుకుంటూ అలా కిందికి వెళ్ళిపోవాలి. మొత్తం ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఉంది, అక్కడ సన్సెట్ బీచ్కి వెళ్ళిపోతున్నాం. సన్సెట్ పాయింట్కి. బీచ్ చాలా బాగుంది. ఇది నడుచుకుంటూ 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 మెట్లు మొత్తం దిగాలి, కొండ దిగినట్టు. ఒక అద్భుతం చూపిస్తా చూడండి. దారి మధ్యలో ఎంత మంచి చెట్లు ఉన్నాయో. చడా పూలు పూల వర్షం. చూడండి చూడండి చూడండి. డే డే వచ్చేసాం. ఇది అంజనా బీచ్ సంథింగ్ ఇంకో పేరు ఏదో ఉంది. ఆ ప్లేస్కి వచ్చేసాం. ఫౌదులాసో ఏదో పేరు ఉంది ఎఫ్ మీదనే ఈ బీచ్ పేరు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే పిచ్చెక్కిస్తుంది, మామూలుగా కాదు. ఇటు బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్, రిసార్ట్స్, ఇటు చూస్తే సన్సెట్ వేరే 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 లెవెల్ అసలు. ఒరిజినల్ కలర్తో చూస్తే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. స్పెట్స్ కవర్ చేస్తున్నాయి నన్ను. బీచ్లో శివుడి టెంపుల్,
సన్సెట్ చూడాలనుకున్న మా కోరిక ఈరోజు తీరబోతుంది. ఎంత బాగుందో చూడండి సన్సెట్. ఓహో తనని చూపిస్తే నేను కనపడతలేదు. అమ్మో రాళ్ళు. అది ఇక్కడ మంచి అప్పు ఉంది ప్లేస్, ఇక్కడ నిలబడదాం. చూడండి బీచ్ అందాలు మామూలుగా. నేను ఇక్కడ చూడాలి, అక్కడ చూస్తున్నాను నేను, నాకు నేను చూసుకుంటున్నాను నేను. ఇది ఇటు ఇక్కడ పైన రిసార్ట్స్ ఉన్నాయి, ప్రైవేట్ బీచెస్ లాగా. అక్కడ చూసే జనాలు, పరస్త్రీలు. ఇటే పెడితే కెమెరా బాగుంది, వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఎక్కువసేపు ఇలా మెయింటైన్ చేయలేం, వాటర్ వస్తున్నాయి. ఇదిగోండి వాటర్ ఇక్కడ వరకు. ఒక ఫోన్లో ఫొటోస్ తీస్తూ మీకు విజువల్ చూపిస్తాను. ఏమన్నా ఏంది అట్టబడిపోతుంటావు? వస్తుండా ఉండు. బీచ్లో స్నానాలు, జపాలు, పాపాలు అన్నీ అయిపోయినాయి. ఏమనుకోదు సెమీ నోట్గా ఉన్నా. బీచ్ కాబట్టి షర్ట్లెస్గానే ఉండాలి. అంటే అందరూ అట్లనే ఉన్నారు, వాళ్ళతో పాటు మనం ఒకరు అన్నట్టుగా. మా శేఖర్ అయితే ఫోటో షూట్ చేస్తున్నాడు, గుణశేఖరు. ఇప్పుడే ఒక చక్కటి సన్సెట్ అయింది. సన్సెట్ ఆస్వాదిస్తూ బీచ్లో. ఇది జస్ట్ అంజనీదేవి బీచా, జాన్ బీచ్ అని ఏదో అంటారు దీన్ని. ఫుల్ ప్రైవేట్. అక్కడ మీకు చూపిస్తా అక్కడ ఎంత జరుగుతుంది అందంగామా. చూడండి అక్కడ ఇంకా పబ్బే రన్ అవుతుంది. అక్కడ ఒకటి సినిమా షూటింగ్ రేంజ్లో ఉంది కదా. అక్కడి నుంచి మొదలు పెడితే ఇటు నా వెనకాల ఇవన్నీ రిసార్ట్సే, మొత్తం ప్రైవేట్ రిసార్ట్స్. సౌండ్ వినపడుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే అలల సౌండ్ ఎక్కువ ఉంది ఇక్కడ. పోటు మామూలుగా లేదు. చూడండి పోదామన్నా పాపం. అరే రే వాళ్ళు మంచి బాస్కెట్ వాలీబాల్ ఆడుతున్నారు. మనం కూడా పోయి కంపెనీస్ బాగుంటుంది. చూస్తారా మీరు కూడా అక్కడ? చూడండి అక్కడ బాస్కెట్బాల్ ఆడుతున్నారు, వాలీబాల్, బాస్కెట్బాల్. ఇక నుంచి నెక్స్ట్ బాగా బీచ్ పోదాం అనుకుంటున్నాం, లేదా నైట్ రూమ్ పోయి తినేసి పడుకోవడమే, ఇంకేం లేదు. ఎక్కడికి లాంటి లేవు బంద్. నెక్స్ట్ బీచ్కి వెళ్ళిపోదాం.